అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. మరికొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అటు కమలా హ్యారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కబోతోంది? ఇద్దరు నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న విజయం మాత్రం చివరకు ట్రంప్నే వరించే సూచనలు కనిపిస్తున్నాయి. అటు బెట్టింగ్ మార్కెట్లు, ఇటు స్టాక్ మార్కెట్లు, ఎన్నికల పరిశీలకులు అందరూ డొనాల్డ్ ట్రంప్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్తున్నారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు ట్రంప్కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎన్నో విమర్శలు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న ట్రంప్నే జనం ఎందుకు కోరుకుంటున్నారు? ప్రెసిడెంట్ బైడెన్ చేసిన తప్పులు కమలా హ్యారిస్కు శిక్షగా మారాయి. స్థానిక, అంతర్జాతీయ విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు డెమోక్రాట్ల విజయావకాశాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు పెరిగిన ధరలు, తగ్గిపోతున్న ఉద్యోగ అవకాశాలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ స్థాయిలో పతనమవుతున్న అమెరికా పలుకుబడి కమలా హ్యారిస్ పుట్టి ముంచే ఛాన్స్ కనిపిస్తోంది. మరి అమెరికాలో ఉన్న భారతీయుల మద్దతు ఏ పార్టీకి ఉంది? అమెరికాలో ఇండియన్స్ జనాభా 52 లక్షలు కాగా ఓటర్లు 26 లక్షలు. సంఖ్యాబలానికి మించి ఇండియన్ అమెరికన్లు రాజకీయాల్లో తమ పలుకుబడిని, ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్గా, ఫండ్ రైజర్స్గా, ప్రచారకర్తలుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్ అమెరికన్లలో ఇప్పటికే 5 సెనేటర్లుగా, 40 మంది వివిధ అసెంబ్లీలలో సభ్యులుగా ఉన్నారు. జ్యుడిషియరీతో పాటు బ్యూరోక్రసీలో కూడా కీలక పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఇండియన్స్ ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫ్లెక్సీలు తెలుగుతో పాటు గుజరాతీ, పంజాబీ, మరాఠీ, తమిళ్, హిందీ వంటి భారతీయ భాషల్లో కనిపిస్తున్నాయి. సంప్రదాయంగా ఇండియన్ అమెరికన్ ఓటర్స్ డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తారు. వలసవాదుల పట్ల వాళ్ళు ఉదార వైఖరి చూపించడమే ఇందుకు కారణం. కానీ ఈసారి సీన్ మారుతోంది. డెమోక్రాట్స్కి సపోర్ట్ చేసే భారతీయుల సంఖ్య ఈసారి 7% తగ్గిపోయింది. వీరంతా రిపబ్లిక్ పార్టీ వైపు మారుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అయితే ఇప్పటికీ అమెరికా భారతీయ ఓటర్లలో 61% కమలా హ్యారిస్కు ఓటేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ట్రంప్, కమలా హ్యారిస్, రిపబ్లికన్స్, డెమోక్రట్స్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం ట్రంప్ గారే గెలుస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఆబ్వియస్లీ కొంచెంలో వ్యతిరేకత ఎక్కడైనా జరుగుతుంది. బట్ ఈసారి ఎలక్షన్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉందేమో అని నాకు అనిపించింది. ట్రంప్ గారే గెలుస్తారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కమలా హ్యారిస్ ఇండియన్ ఆరిజిన్ కదండి, మన సౌత్ ఇండియన్, తమిళన్ కదా, మరి అది ఆవిడకి ఏం వర్క్ అవుతుందంటారా? ఆవిడకి ఇది వర్కౌట్ అయినా కేవలం మొన్న కూడా నేను ఏదో సర్వేలో చదివాను, కేవలం 61% ఆఫ్ ది పీపుల్ ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ ఎవరికైతే ప్రైమరీగా ఓటు హక్కు ఉందో వారు మటుకు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారని నాకు అనిపించింది. ఇక 40 ఏళ్ల లోపు వయసున్న ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 48% ట్రంప్కు జైకొట్టగా 44% మంది హ్యారిస్కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే మెజారిటీ హిందువులు రిపబ్లిక్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు చాలా సర్వేలను బట్టి తెలుస్తోంది. హిందువుల ఓట్ల కోసం ట్రంప్ ఓపెన్గానే ప్రయత్నాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ట్విట్టర్లో ఖండించిన ట్రంప్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను జో బైడెన్, కమలా హ్యారిస్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తానని, హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతానని కూడా ఆయన అంటున్నారు. నా పాలనలో భారత్తోనూ, నా మిత్రుడు మోడీతోనూ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తానని దీపావళి మెసేజ్లో ట్రంప్ ప్రకటించారు. ట్రంప్కు ఓటేస్తామని ఇప్పటికే 58% హిందువులు చెప్పినట్లు సర్వేల్లో వెల్లడైంది. ఇక కమలా హ్యారిస్కు సపోర్ట్ చేస్తున్న హిందువుల సంఖ్య కేవలం 35% మాత్రమే. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ట్రంప్ అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కమలా హ్యారిస్కి యాంటీ అయ్యారు, లైక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ అవుతున్నారని, సో లైక్ ఇన్ఫ్లేషన్ వచ్చిందని. సో ఐ థింక్ దే విల్ చూస్ ట్రంప్ దిస్ టైమ్. ఇక్కడ లోకల్ అమెరికన్స్కి చాలా ప్రైజెస్ పెరిగిపోయాయి కదా ఆఫ్టర్ జో బైడెన్ వచ్చాక. సో ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి వీళ్ళు ట్రంప్ని తీసుకుంటారు అనుకున్నాను. అండ్ సో
ఐ మీన్ ట్రంప్ సపోర్ట్స్ మోర్ ఆఫ్ దేర్ పీపుల్. అంటే వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళు ట్రంప్కి ఎక్కువ ఓటేస్తారు అనుకుంటున్నా. నాకు తెలిసి ఇండియన్స్ అందరూ ట్రంప్కే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే లీగల్గా వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు వెన్ ట్రంప్ ఎలెక్ట్స్. సో లైక్ హూఎవర్ కమ్స్ లీగల్ దే ఆర్ చూసింగ్ ట్రంప్. రిపబ్లిక్ పార్టీకి బీజేపీకి సిద్ధాంతపరంగా చాలా పోలికలున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. విద్య ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లనే తీసుకోవాలని ఆయన ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. జాతీయత, సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో బీజేపీతో చాలా పోలికలున్నాయి రిపబ్లికన్ పార్టీకి. డల్లాస్లో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఇక ట్రంప్కు ప్రధాని మోడీకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. హిందువులతో పాటు ఎక్కువ మంది ఇండియన్స్ రిపబ్లిక్ పార్టీ వైపు మళ్ళటానికి ఇది కూడా ఒక కారణమైంది. ట్రంప్ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పశ్చిమాసియాలో యుద్ధం కూడా ఆగిపోతుందని చాలామంది ఇండియన్స్ నమ్ముతున్నారు. అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ కఠిన వైఖరి వల్ల ఉద్యోగాల్లో పోటీ తగ్గుతుందని కూడా ఇండియన్స్ భావిస్తున్నారు. రిపబ్లిక్ పార్టీలో కూడా భారతీయుల సంఖ్య భారీగా ఉంది. భారత మూలాలున్న వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కూడా ట్రంప్తోనే పోటీ పడ్డారు. కమలా హ్యారిస్ పట్ల అభిమానం ఉన్నా అభివృద్ధి జరగాలంటే ట్రంపే బెటర్ అని మెజారిటీ ఇండియన్స్ భావిస్తున్నారు. అమెరికాలో తాజా పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి మనోజ్ఞ వివరిస్తారు. మనోజ్ఞ, అక్కడ ఓటర్లు ట్రంప్ వైపు ఉన్నారా లేదా కమలా హ్యారిస్ వైపు ఉన్నారా? దానికి కారణం ఏంటి? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది హీట్ చాలా ఎక్కువగానే ఉన్నది. చాలా చోట్ల ట్రంప్ హ్యారిస్ నువ్వా నేనా అన్నట్టే పోటీ పడుతున్నా కూడా ట్రంపే గెలుస్తాడని చెప్తున్నారు. యుఎస్ వాళ్లే కాదు, ఇండియన్స్ కూడా ట్రంప్కే ఓట్లు వస్తాయి, ట్రంపే గెలుస్తాడని చెప్తున్నారు. ఇండియన్స్ కూడా ట్రంప్కే ఓట్లు వేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ వస్తేనే ఉద్యోగాలు నిలబడతాయి. కమలా హ్యారిస్ వచ్చినా కూడా ఏం నిలబడదు, ఆవిడ చేసేది ఏమి ఉండదు. బైడెన్ చేసిన తప్పులు కొంచెం కారణమైతే డిబేట్స్లోని వాటిల్లోనే ఆవిడ వలసదారుల్ని మేము అణిచివేస్తాం ఇలాంటి మాటలు చెప్పడం ఎఫెక్ట్ అవుతాయని, అందువల్ల ట్రంప్కే ఎక్కువ ఓట్లు పడతాయని అంటున్నారు. ఫైనాన్షియల్గా కానీ, వీసాల పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, ఏ పరంగా చూసినా ట్రంప్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ట్రంప్కే ఇండియన్స్ కూడా ఓట్లు వేస్తారని అంటున్నారు. ఇక అమెరికాలోని 7 స్వింగు రాష్ట్రాలు మినహా మిగిలినవి అటు డెమోక్రాట్ల వైపో లేదా ఇటు రిపబ్లికన్ వైపో ఉంటాయి. తటస్థంగా ఉండే ఈ 7 రాష్ట్రాలే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంటాయి. వాటిలో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా రాష్ట్రాల్లో ఇప్పటికే ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిచిగాన్, విస్కాన్సిన్, నెవాడా రాష్ట్రాలు కమలా హ్యారిస్ వైపు ఉన్నాయి. అయితే అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉండే మిచిగాన్ నెమ్మదిగా కమలా హ్యారిస్కు దూరమై ట్రంప్కు మద్దతు ప్రకటిస్తోంది. దీనికి కారణం ఏంటి? గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం. ఈ యుద్ధంలో ఇప్పటికే 40,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయిల్కు ఆయుధ సాయం, ఆర్థిక సాయం అందిస్తున్న బైడెన్ సర్కారుపై అరబ్బులు ఆగ్రహంగా ఉన్నారు. తాను పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ హామీ ఇవ్వడంతో అరబ్బులు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో స్వింగ్ రాష్ట్రాల్లో 7/5 ట్రంప్ పట్టు సాధించారు. ఆర్థిక మాంద్యాన్ని, అక్రమ వలసలను ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు ట్రంప్. ఇక కమలా హ్యారిస్ ఆర్థిక పరిస్థితితో పాటు అబార్షన్లు, పిల్లలను కనే హక్కుపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్రమ వలసలు అడ్డుకుంటానని, అక్రమంగా వచ్చిన లక్షలాది మందిని తిరిగి పంపిస్తానని ట్రంప్ చేస్తున్న ప్రచారానికి 48% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ విషయంలో కమలా హ్యారిస్కు కేవలం 33% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే తమ ప్రధాన అవసరాలని అమెరికన్ ఓటర్లు భావిస్తున్నారు. అమెరికాలో శ్వేత జాతీయులు 58.9% ఉంటే హిస్పానియన్లు 19.1%, ఆఫ్రో అమెరికన్లు 12.6%, ఆసియన్లు 6.1% ఉన్నారు. తెల్లవారిలో అత్యధికులు రిపబ్లిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు.
అమెరికాను మళ్ళీ గ్రేట్గా మారుద్దాం అంటూ ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వైట్స్ ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా హిస్పానియన్లు వలసలకు మద్దతిచ్చే డెమోక్రాట్స్కు సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి వాళ్ళు కూడా రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆసియన్లు కూడా సంప్రదాయంగా డెమోక్రాట్స్కి మద్దతిస్తున్నా ఈసారి ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్టు చాలా సర్వేలను బట్టి మనకు తెలుస్తోంది. మొత్తం 538 ఎలక్టరల్ ఓట్స్ ఉన్న అమెరికాలో మ్యాజిక్ ఫిగర్ 270. మొత్తం 24 కోట్ల మంది ఓటర్లున్న అమెరికాలో ఇప్పటికే 6 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ నెల 5వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వచ్చే సంవత్సరం 20వ తారీఖున కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేదెవరు, కొత్త అధ్యక్షుడిగా గద్దె నెక్కేదెవరో చూద్దాం. చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.